సో ఐఐటి వర్సెస్ ఎన్ఐటి జనరల్గా ఏంటి అంటే ఐఐటి కాలేజెస్ అంటే ఏంటి, ఎన్ఐటి కాలేజెస్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది అండ్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో హైయెస్ట్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో బేసికల్లీ మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చూసుకుంటే ఐఐటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అండ్ మోస్ట్లీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఆఫర్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఐఐటి అనేది ఎన్వైర్న్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దెర్ ఇస్ అన్మ్యాచబుల్ టు విత్ ఎనీ కాలేజెస్. ఎవ్రీ ఐఐటి ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ యూనిక్ కూడా. రీసెంట్గా కూడా నేను ఢిల్లీలో యూపీఎస్సీ ఎంట్రీ కోసం ఐఏఎస్ ఐపీఎస్ కావడానికి వచ్చారు వాళ్ళందరినీ కూడా కలిసినప్పుడు అండ్ ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్గా చూసుకున్నా కానీ ఓవరాల్గా హోలిస్టిక్గా మనం ఆలోచిస్తే ఈ యూపీఎస్సీ ర్యాంక్స్ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళే. ఇది రియాలిటీ. సో అయితే ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఐఐటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చూసుకుంటే సో రెండు సిమిలర్గా ఉంటాయి. సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి మేజర్ డిఫరెన్స్ మనం ఏం చూడొచ్చు అంటే ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ వాటి స్కేల్. ఇక్కడ ఐఐటి నుంచి పిక్ చేసుకునే వాళ్ళని వాళ్ళు మినిమం 50 lakhs 70, 80, 1 CR 2 CR 3 CR ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఐఐటి నుంచి వాళ్ళు పిక్ చేసుకుంటారు. వేరియాస్ ఎన్ఐటి చూసుకుంటే ఎన్ఐటి కొన్ని కాలేజెస్ టైర్ 2 కిందకు వస్తాయి, కొన్ని కాలేజెస్ టైర్ 1 కిందకు వస్తాయి. లైక్ ఇప్పుడు ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి రూర్కెలా, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి అలహాబాద్ ఇవన్నీ కూడా ఏంటంటే టైర్ 1 కిందకు వస్తాయి. సో ఇవి కాకుండా మిగతావన్నీ కూడా టైర్ 2 కిందకు వస్తాయి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఐఐటీస్ అన్ని కూడా 23 కాలేజెస్ అయితే ఉన్నాయో మొత్తం కూడా టైర్ 1 కిందకే వస్తాయి.